మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. రోజులాగే ఈరోజు ఈవినింగ్ కూడా షాప్కి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత బిల్స్ రాద్దాం అనుకున్నాను. యాక్చువల్గా 7th మంత్ వరకు కంప్లీట్ అయిపోయినాయి. 8th మంత్ స్టార్ట్ చేయాలి, అది ఒకటే పెండింగ్ ఉంది. అది రాసేస్తే అప్ టు డేట్ ఉంటుంది అనమాట. సో వెళ్ళిన తర్వాత ఒక ½ గంట to 1 hour కౌంటర్ అయితే చాలా బిజీగా ఉంది. తర్వాత కొంచెం స్లో అయిందనమాట. ఈ లోపల డాక్టర్ గారు వచ్చారు, పేషెంట్ ఎవరో వస్తున్నారని చెప్పని. సో ఇక్కడ టెస్ట్ అయితే చేస్తున్నారనమాట. సో అది అలా ఉంటే ఇక్కడ కౌంటర్ స్లో అయింది కాబట్టి నేను మా షాప్లో అమ్మాయితాను, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇద్దరం కలిసి ఎక్స్పైరీస్ అయితే చూస్తున్నాము. ఇక్కడ షాప్లో ఏంటి అంటే ఆల్మోస్ట్ అన్ని మెడికల్ షాప్స్లో లెటర్ వైజ్ పెట్టుకుంటాం కదా బాక్సెస్, ఏ మెడిసిన్స్ ఎందులో ఉన్నాయో తెలియడానికి అని చెప్పని. అలాగే మేము పెట్టుకున్నాము. సో ఎక్స్పైరీస్ అనేది బాక్స్ వైజ్ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఒక బాక్స్లో మేము ఏం చేస్తామంటే మోస్ట్లీ మా షాప్లో ఎక్స్పైరీస్ అయితే ఉండవు, ఎందుకంటే ఎవ్రీ 3 months 2 months ఒకసారి మేము ఎక్స్పైరీస్ అయితే కంప్లీట్గా తీసేస్తాము. సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఎక్స్పైరీస్ సపరేట్గా, నాన్ మూవింగ్ ఐటమ్స్ సపరేట్గా, ఇంకో 5 to 6 monthsలో మెడిసిన్స్ ఎక్స్పైరీ అయిపోతాయి అనగా అవి సపరేట్గా, ఫుల్ అప్ టు డేట్ ఉన్నవి సపరేట్ అలా పెడతామన్నమాట. సో ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్స్ ఏవైనా ఉంటే అది మళ్ళీ స్టాక్ బుక్లో రాసుకుంటాము. మళ్ళీ స్టాకిస్టులు చెప్పాలి కదా ఈ మెడిసిన్ మళ్ళీ మాకు కావాలి అని చెప్పని. అది అలా ఉంటే నెక్స్ట్ నాన్ మూవింగ్ ఐటమ్ ఏంటి అంటే డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్లో మెడిసిన్స్ పేషెంట్స్ తీసుకుని వస్తారు కదా ఆ ప్రిస్క్రిప్షన్. సో దాంట్లో చూసి మేము మెడిసిన్స్ అయితే ఇస్తాము. కొంతమందికి మెడిసిన్ సెట్ అవ్వనమాట, ఆ సెట్ అవ్వక మధ్యలోనే ఆపేస్తారు. అలా మేము తెప్పించిన మెడిసిన్స్ మా దగ్గరే ఉండిపోతాయి అనమాట, పేషెంట్స్ తీసుకోక. అది నాన్ మూవింగ్ ఐటమ్ అంటాము. చాలా స్లోగా ఉంటుంది, మళ్ళీ పేషెంట్స్ తీసుకోకపోతే అది మా దగ్గరే ఉండిపోతుంది అనమాట. వాళ్ళు అడగడం వల్ల మా దగ్గర లేకపోయినా వాళ్ళకి తెప్పించిస్తాం కాబట్టి వాళ్ళు మధ్యలో మెడికేషన్ ఆపేస్తే అవి అలాగే ఉండిపోతాయి. సో దాన్ని నాన్ మూవింగ్ ఐటమ్ అంటాము. అండ్ నెక్స్ట్ 5 to 6 monthsలో ఎక్స్పైర్ అయిపోతాయి అనగా అవి కూడా సపరేట్ చేస్తామని చెప్పాం కదా. అలా 5 to 6 monthsలో ఎక్స్పైర్ అయిపోతాయి అనేది ఒక సపరేట్ కవర్లో పెట్టేస్తాము. పెట్టేసి అవి ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఉన్నాయో రాసుకుని ఒక కవర్ మీద పెట్టేసుకుంటాము. ఎందుకంటే ఫస్ట్ అవి వాడేస్తాం అనమాట. వాడేస్తే ఏంటి అంటే ఇబ్బంది ఉండదు, కొత్త స్టాక్ ఎలాగో ఉంటుంది, కానీ ఈలోపు ఇవి కూడా మేము యూస్ చేస్తాము. 5 to 6 months అని చెప్పాం కదా, దాంట్లో 3 months అయిపోయిన తర్వాత ఇంకో 3 monthsలో ఎక్స్పైర్ అయిపోతాయి అనగా అవి మేము స్టాకిస్టులకి ఇచ్చేస్తే ½ of the amount అయితే మాకు రిటర్న్ వచ్చేస్తుంది, లెస్ చేస్తారనమాట బిల్లులో. అలా మేము సపరేట్గా పెట్టుకుంటూ వస్తాము. సో మేము ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్స్ మోస్ట్లీ ఉండవు. ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్స్ కావాలి అంటే మళ్ళీ స్టాక్ బుక్లో రాసుకోవడము, స్టాకిస్ట్కి చెప్పుకోవడము, మళ్ళీ నాన్ మూవింగ్ ఐటమ్ ఒకవేళ మళ్ళీ వచ్చి పేషెంట్లు అడిగితే మాకు ఇది కావాలి, ఆ రోజు ప్రిస్క్రిప్షన్లో రాశారు కదా, సో మాకు ఇది ఇవ్వండి అంటే అది కూడా మేము వేరే కవర్లో పెట్టేసుకుంటామని చెప్పాను కదా. అలా తీసి ఇవ్వడానికైతే ఈజీగా ఉంటుంది. ఇదనమాట చేసేది. బాయ్.